నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం చికెన్ విత్ మామిడికాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా. చికెన్ని మనం బాగా కడగాలన్నమాట. 2-3 టైమ్స్ సాల్ట్ వేసి కడుక్కుంటే మంచిది. ఇంకా వాటర్ అంతా కూడా తీసేసి మనం కారం మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. పసుపు వేసేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఇలా మ్యారినేట్ చేసుకొని ముందు ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే మ్యారినేట్ చేసి పెట్టుకుంటే పీస్ చాలా బాగుంటుంది. పీస్కి సాల్ట్ కారం పడుతుందన్నమాట. మూత పెట్టేసుకోవాలి. అలాగే ఆనియన్స్, 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ వస్తుంది కర్రీ. సో 2 ఆనియన్స్ చాలు, చిన్నవి. ఆనియన్స్ చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. అప్పుడే కర్రీ దగ్గరగా వస్తుంది, గ్రేవీగా. 3 టమాటోస్, ఒక మామిడికాయ అన్నమాట. టమాటో కూడా పీసెస్ కట్ చేసేసుకోవాలి. మామిడికాయ కూడాను స్ట్రైట్ పీసులు కట్ చేసుకుందాం, పెద్ద పీసెస్, పీల్ చేయొద్దు. తర్వాత అల్లం కట్ చేసుకున్నది, వెల్లుల్లి మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి, అల్లం, ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, అండ్ నేను చిల్లీస్ పండుతాయి కదా, ఆ పండిన చిల్లీస్ పడైనమాట. ఇలా కర్రీస్లో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. దాన్ని గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. వాటర్ వేయొద్దు, టమాటోలో ఉన్న వాటర్ తోటే గ్రైండ్ అయిపోతుంది. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా మీకు కర్రీకి సరిపడినట్టు వేసుకోవాలి. ఆనియన్స్ వేసి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత పుదీనా, కొత్తిమీర వేస్తాను, కొంచెం ఫ్లేవర్గా బాగుంటుందని. అది కొంచెం మగ్గిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, ఆ పేస్ట్ వేసాను. ఆ పేస్ట్ కూడా కొంచెం దగ్గరగా మగ్గాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు. తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసాను. ఈ చికెన్ పీసెస్ కూడాను బాగా మగ్గాలన్నమాట. ఆ గ్రేవీలో చికెన్ పీసెస్ బాగా మగ్గినాయి అంటే పీస్ చాలా బాగుంటుంది. నేనైతే హై ఫ్లేమ్లోనే ఉంచుతాను, ఎందుకంటే కర్రీ పీస్ సగం ఉడికే వరకు. తర్వాత మనం మ్యాంగో పీసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలి.